జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మచిందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేస్తుంది చేపల పులుసు. మేము 1 కేజీ చేపలు తీసుకున్నాం. దానికి తగ్గట్టుగా పులుసు చేసుకుంటున్నాం. మీరు ఎంతైతే చేపలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా చింతపండు తీసుకోండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోండి. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోండి ఉల్లిపాయలు వేగేదాకా. ఆ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేసుకోండి. అది పక్కన పెట్టేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే చేపల పులుసు కదా, కొంచెం నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది అని. అది బాగా కలవాలి. కలిసిన తర్వాత కొంచెంగా పసుపు వేసుకోవాలి అండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఎంత బాగా కలిస్తే అంత బాగా మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న టమాటా వెల్లిపాయలు పేస్ట్ చేసుకునేది కర్రీలో వేసుకోవాలి. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు దానికి సరిపడేంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కారానికి ఉప్పుకు మనం ఎంత చేసుకుంటామో దానికి సరిపడేటట్టుగా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేపల ముక్కలకి కొంచెంగా కారం కలుపుకోవాలి. కారం ఉప్పు వాటికి పట్టేయాలని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి బాగా కలుపుకోవాలి. ఆ పులుసు అంతా గ్రేవీతో కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా ఫిష్ మసాలా వేసుకోవాలి. ఫిష్ మసాలా కూడా బాగా కలిసిపోయేంత వేసుకోవాలండి. నేను వాడుతున్న మసాలాని కూడా చూపిస్తున్నాను మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మచిందన యూట్యూబ్ ఛానల్. చారు మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు ఆ ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. నేను తర్వాత రైస్ తినే క్లిప్ కూడా మిస్ అయింది అక్కడక్కడ. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.